అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 10. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని ఎద్దకు చేరుదును. 43వ కీర్తన 4వ వచనం. ఆషేరు అనగా నేను భాగ్యవంతురాలను అని అర్థం. మరియు లేయా స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అనెను. ఆదికాండము 30వ అధ్యాయం 13వ వచనం. దేవుడే మన సంతోషం. కానీ మన తలాంతులు, వరములు పరిచర్య కాదు. మన ఆత్మీయ జీవిత ఆరంభంలో మనం బైబిల్ జ్ఞానము, అద్భుతములు చేయుట, స్వస్థపరచుట మొదలగు అసాధారణమైన వరములను కోరుకుందాము. ఆ తర్వాత వీటిలో ఏదియూ కూడా నిజమైన సంతోషమును ఇవ్వలేదని గ్రహించుదము. ప్రభువే మన సంతోషము. ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడుట మన ఆధిక్యత. 16వ కీర్తన 11వ వచనంలో దావీదు ఇట్లు చెప్తున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీవు మోకాళ్ళపై నుండి ఆయనను ఆరాధించుట్లో, భక్తి కలిగి ఆయనతో సహవాసం చేయుటలో, ఆయన వాక్యం చదువుటలో గడిపిన సమయమే నీ జీవితంలో మిక్కిలి సంతోషకరమైన సమయమని నీవు గమనించి ఉందువు. ప్రపంచంలోని ఏ సంతోషం కూడా ఈ సంతోషంతో పోల్చదగింది కాదు. భారతదేశంలోని దేవాలయములను కొల్లగొట్టిన ఒక రాజును గూర్చిన నిజమైన కథ కలదు. అతడు సింధు నదిని దాటిన అనంతరం తన సేవకులతో, మీ నమ్మకత్వమునకు నేను మీకు బహుమతిని ఇవ్వగోరుచున్నాను. అనేక సంవత్సరములు మీరు నాతో శ్రమపడితిరి అని వజ్రములు, కెంపులు, ఇంకను అనేకమైన ప్రశస్త రత్నములు గల సంచులను తెరిచి వారికి కావలసిన వాటిని అన్నింటినీ తీసుకొనమని చెప్పాను. రాజు దగ్గర నిలిచిన ఒక సైనికుడు తప్ప అందరూ తమ భాగమును తీసుకొనుటకు వచ్చిరి. అప్పుడు ఆ రాజు అతనిని కూడా వెళ్ళి తన భాగమును తీసుకొనమని చెప్పాను. అప్పుడు ఆ సైనికుడు, నేను మిమ్ములనే కోరుచున్నాను, నాకు ఈ సంపదలు వద్దు, మీతోనే ఉండు ఆధిక్యతను నాకు ఇవ్వగోరుచున్నాను అనేను. ఆ రాజు మరణించిన తర్వాత అతనికి కలిగిన సమస్తము ఆ సైనికునికే లభించింది. అందరికంటే అధికంగా ఆ సైనికుడే పొందనని చెప్పబడింది. చాలామంది తమకు కలిగినదో లేక తాము పొందగోరునదో ఆశీర్వాదమని తలంచుదురు. వారు, ప్రభువా నాకు ఇది ఇమ్ము, అది ఇమ్ము అని అడుగుదురు. యేసుక్రీస్తు ప్రభువే తమకు కావాలని కోరరు. ఆయనే మంచి ఈవులను ఇచ్చువాడు. ఆయనందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం సమస్తమును పొందగలం. మనం ఆయనను అధికముగా ప్రేమించి ఘనపరిచిన యెడల మనం సమస్తమును తప్పక పొందగలం. ఆయనే మన ఆషేరు, ఆయనే మన నిజమైన సంతోషం. ప్రైజ్ ద లార్డ్.